వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్స్ను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే దేవరుప్పుల మండల కేంద్రంలో జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి పక్కనున్న బస్టాండ్ స్థలంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని ఎంపీడీఓ లక్ష్మీనారాయణ తహసీల్దార్ మహిపాల్ రెడ్డిలకు వినతి పత్రాన్ని అందజేసిన మండల అఖిలపక్ష నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరుప్పుల మండలానికి నిత్యం ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రజలు సుదూరాలకు వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడకుండా బస్టాండ్ స్థలంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని, బస్టాండ్ స్థలంలో కాకుండా నిరుపయోగంగా ఉన్న స్థలంలో సులభ్ కాంప్లెక్స్ ను నిర్మించకూడదని, గత ప్రభుత్వ హయాంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని సంబంధిత అధికారులు నివేదికను విడుదల చేశారని, కానీ మళ్ళీ ఇప్పుడు ఆ బస్టాండ్ స్థలాన్ని ఒకప్పుడు ఆర్టీసీకి ఇచ్చిన వారి కుటుంబీకులే ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, స్త్రీల ఆత్మగౌరవం కాపాడేందుకు ఆ బస్టాండ్ స్థలంలో సులభ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని అన్ని పార్టీలు అన్ని సంఘాలు కోరుతున్నాయని తెలిపారు. ఇది అయిపోయింది సార్, తీయమంటే పైప్ అని తీయమంటే ఆయన ఓనర్ చేయమంటే నేను తీయకుండా అట్లే ఉంచానని ఆయన ఒక క్యాండిడేట్ నాకు చెప్తుండే. ఈ లోపల వేరే వాళ్ళు కూడా మిత్రులు వచ్చి అట్లేం జరగలేదు, ఎవరికి లేదు, మేము అంత పోరాటం చేసినాం, ఈ విషయం అంతా చెప్పారు, ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పారు. వాళ్ళు చెప్తే వాళ్ళు కాంగ్రెస్ అయితే అట్లా ఉన్నారు. మా తాత వెంకటరామరెడ్డి మరి గూడూరులో కాల్ చేస్తారు చేస్తారా? వాడు 40-50 ఏళ్ళ కింద ఇచ్చినాము. పోలీస్ స్టేషన్ ఉన్నది, ఇప్పుడు ఆఫీస్ ఎంఆర్ఓ మొత్తం పట్టా ఉన్నాయి. మా వెంకటరామరెడ్డి గారి పేరు ఉన్నది, మా ఊరు రెడ్డిల పేరు ఉంది. మరి కూడా కాల్ చేద్దామా? వాళ్ళ అవకాశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దయచేసి దాన్ని మన తప్పుగా పట్టించు. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఇప్పుడు శాంక్షన్ కూడా కావడం జరిగింది. దాన్ని ఇప్పుడు కావాలని చెప్పి ఎక్కడికో మార్చాలని చెప్పి నిరుపయోగంగా ఉండడం కోసం, అంటే ఇదివరకు ఎక్కడెక్కడైతే ఉపయోగం లేకుండా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ వృధా అవుతున్నాయని మనం ఎత్తి చూపే పరిస్థితికి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఉపయోగం లేకుండా దాన్ని కట్టడం సమంజసం కాదు. దానికి సంబంధించిన ఆర్డీఓ గారు రావడం జరిగింది, అదేవిధంగా డిఎం గారు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించడం కూడా జరిగింది. అప్పుడు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ప్రతి దగ్గర కూడా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని సంస్థలు కలిసే అక్కడ గ్రామాన్ని కానీ ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న వ్యాపారస్తులు కూడా దానికి డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా అట్లా కాదు, ప్రభుత్వమే శాంక్షన్ చేస్తుందని చెప్పి శాంక్షన్ రావడం జరిగింది. ఆ నిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు, ముఖ్యంగా దేవరుప్పుల మండల కేంద్రానికి సంబంధించిన కొన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలు కూడా వస్తారు. ఇటు గుండాలను తీసుకుంటే యాదాద్రి జిల్లాకు సంబంధించిన ప్రజలు వస్తారు, అటు తిరుమలగిరి ప్రాంతానికి తీసుకుంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు వస్తారు. కాబట్టి ఇన్ని గ్రామాలకు, ఇన్ని మండలాలకు, ఇన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు అనేక మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా బట్టల షాపులు కానీ అక్కడున్న వాతావరణంలో స్త్రీలు ఎక్కువ వస్తారు. కాబట్టి స్త్రీ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ముఖ్యంగా అన్ని పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ అన్ని పార్టీలు డిమాండ్ చేసి అక్కడనే నిర్వహించాలి. వేరే ఏ దురుద్దేశం కూడా, ఎలాంటి లాలూచి కార్యక్రమాలకు కూడా అలవాటు పడకుండా ఉండి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మంచి ఉండేటట్టు చూడాలని చెప్పి అధికారులను వేడుకోవడం జరుగుతుంది, వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గత సంవత్సరం కాలం నుంచి వెళ్ళి దేవరుప్పుల బస్టాండ్ దగ్గర, అది బస్టాండ్ స్థలాన్ని గత సంవత్సర కాలం నుంచి అనేక పోరాటాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కారణంతో అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చొరవి కాంప్లెక్స్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ నిర్మాణం చేయవలసిన అవసరం అక్కడనే ఉందనే కోసం
అన్ని రాజకీయ పార్టీలు, ఈ మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కోరడానికి, ఎంపీడీఓ గారిని కోరడానికి అన్ని రాజకీయ పార్టీలు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఆ సందర్భంగా కొంతమంది కొంత చోటామోటా ఇతర పైరోకారులు కావచ్చు, ఇతర వ్యక్తిగతమైన కారణాలతో అక్కడ నిర్మించడం కోసం వ్యక్తిగతంగా కొన్ని సూచనలు చేసినట్టు మాకు తెలిసిన సందర్భంగా ఈరోజు ఈ మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ నిర్మాణం చేస్తేనే ప్రజలకు అందరికీ ఉపయోగపడడం కోసం గతంలో సంవత్సరం కాలం చేస్తే అక్కడ ఆర్టీఓ గారు కూడా అక్కడ నిర్మాణం చేయాలని కూడా సందేశం ఆ రోజు ఇచ్చారు. ఆ రోజు నివేదిక కూడా ఇక్కడున్న ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదే కలెక్టర్ గారికి కూడా ఆ రోజు నివేదిక కూడా వారు ఇవ్వడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు మదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైర్హాల నాగేశ్వర ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ప్రతిపాడులో పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద గల వృద్ధాశ్రమంలో సేవా సమితి సభ్యులు మైర్హాల నాగేశ్వరరావు, సార శ్రీను చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న బదిరెడ్డి గోవిందు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. వచ్చండి. పెద్దపల్లిలో జరుగుతున్న ప్రజాపాలన నిరుద్యోగ విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రోజున ఉదయం టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నాయకులను ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎలిగేడు మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తాము అని పోలీసులు ముందుగానే అక్రమంగా అరెస్ట్ చేసి బంధించడం సిగ్గుచేటని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అక్రమ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, రైతులకు నెలకు 7,500 రూపాయలు రైతు బంధు ఇస్తానని మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు బంధు పథకాన్ని తీసుకువస్తే ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం కొరకే వచ్చినట్టుగా ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని తిరస్కరించే విధంగా ప్రజలలో రాబోయే రోజుల్లో మీకు ఇటువంటిది ఎలాంటి వాళ్ళకు అభివృద్ధి కావాలనో కోరుకునేటువంటి పరిస్థితులు రాబోయేలో వస్తాయి. గత పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి సాధించి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏదైతే ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలనో, ప్రజలకు ఏది అవసరమో ప్రతిదీ గమనించినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందనే భావంతో ప్రజలందరూ ఇప్పుడు ఇలా కేసీఆర్ చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు విజయోత్సవ సభలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక కబంధ హస్తాల పార్టీలో ఈరోజు తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుండి వారిచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి కేవలం ప్రజలను వంచుడు, మోసం చేసుడు, ఇదే కార్యక్రమంలో వారి పరిపాలన సాగుతుంది. దాంట్లో మచ్చు తునుగగా ప్రజలందరూ గమనిస్తున్నారు. వారిచ్చిన హామీలు 420, చెప్పిన గ్యారంటీలు 6, ఏ ఒక్కటి కూడా వారి ఫుల్ఫిల్ చేయకుండా పోయారు. అలా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒకరికి పొంతన లేదు, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు. ముఖ్యమంత్రి ఏమంటాడో మన వ్యవసాయ శాఖ మంత్రి వేరే అంటాడు. అంటే ఒకే శాఖకు సంబంధించిన రైతు బంధు విషయంలో మీకు చెప్తాను, రైతు బంధు సంక్రాంతి తర్వాత అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అంటే, అదే వ్యవసాయ శాఖ మంత్రి నిండు సభలో ఈరోజు సన్నాలకు 500 బోనసే ప్రజల నుంచి మాకు ఫీడ్బ్యాక్.
ఉపాధ్యాయ ఉప ఎన్నికల సందర్భంగా కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీకర్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల ఉప ఎన్నికలు కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల ప్రధాన కేంద్రాలలో 1 చొప్పున 7 కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాలలో 896 మంది టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎన్నికల సిబ్బంది ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా టీచర్స్ సంబంధించి ఎలక్షన్ ఏదైతే ఉందో ఇవాళ 5 డిసెంబర్ 2024 ఎలక్షన్ ఇవాళ పోలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పొద్దున్న 8 గంటల నుంచి మన కొత్తపేట డివిజన్ మొత్తంలో ప్రతి మండలానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రం చొప్పున మొత్తం 7 పోలింగ్ కేంద్రాల్లో కూడా 8 గంటలకి మనకి మొదలైంది పోలింగ్ అనేది. మొత్తం మనకి 806 ఓటర్లు ఉన్నారు ఈ 7 మండలాల్లో కలిపి. అత్యధికంగా కొత్తపేటలో మనకి 200 మంది ఓటర్లు ఉన్నారు, రావులపాలెం 170 మంది ఓటర్లు ఉన్నారు. మనకి మిగిలిన అన్నీ కూడా కలుపుకొని మొత్తం 806. 10 గంటలకి మనకి సుమారుగా ఒక 25% వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే ఉంది. పోలింగ్ సిబ్బంది అంతా కూడా పూజా తప్పకుండా మన ప్రొసీజర్ అన్నీ పాటిస్తూ పోలింగ్ని నిర్వహించడం జరుగుతుంది. మంత్రి పదవి కోసమే చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాల కులస్తులను రెచ్చగొడుతున్నారని ఎంఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ ఆరోపించారు. బుధవారం పట్టణ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ మాలలను రెచ్చగొడుతూ తన రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో, చెన్నూరు శాసనసభ పరిధిలో ఎవరు మాలలు పోటీ చేసినా మాదిగల ఓట్లు వేసి గెలిపించారని అది గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. మంత్రి పదవి కోసం ఎస్సీలలో చిచ్చు పెట్టడం వివేక్ మానుకోవాలని, లేకపోతే చెన్నూరు నుంచి తరిమి కొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ సీనియర్ నాయకులు జీడి సారంగ, మండల అధ్యక్షుడు ఆసంపల్లి శివకుమార్, నాయకులు జీలకర్ర శంకర్, ఆసంపల్లి అఖిల్, సంగం రవి, నందిపాట రవి, గొల్లపల్లి ఓదేలు, మిట్టపల్లి బాబు, ఐందల సాదయ్య, చిలుమూరు కుమార్, తైదల జంపన్న, సప్పిడి రమేష్, సిరికొండ రవి, రత్నమొగిలి, సిరికొండ రాజేష్, ఆసంపల్లి అనిల్ పాల్గొన్నారు. మంత్రి పదవి కోసం కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న వివేకును వెంటనే ఎంఆర్పిఎస్ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తూ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు నేను చేసి చూపిస్తానని చెప్పిండు నిన్ను సభలో. అలాగే దాని మీద ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ పూర్తయింది. ఇప్పటికి కూడా ఆ ఫలితాలు ఇంకా అలాగే నిర్మాణంగానే అంటే అలాగే ఉన్నాయి. దాన్ని తొందరలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జరుగుతుందని, ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కొంతమంది మాల సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి, మన మందమరి ఉన్నటువంటి మాల సోదరులు ఇవాళ వివేక్ అనే పెద్ద మనిషి వచ్చిండు, వాళ్ళ కొడుకు ఎంపీ సీటు తెచ్చుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన చేసే పని ఏంటిదయా? ఎమ్మెల్యే పదవి చేయాలి. కుల సంఘానికి ఏమైనా అధ్యక్షుడా? మాలల్ని అందరిని రెచ్చగొడతాడు. ఇన్ని రోజులు మాలలు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తు వచ్చిందా? ఎందుకోసం ఇది? మంత్రి పదవి కోసమా, ముఖ్యమంత్రి పదవి కోసమా? అది మన మన్నాలు ఉన్నటువంటి మాల సోదరులు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా వాళ్ళకు సౌన్యంగా కోరుకుంటున్నా. అలాగే మాలలు మాదిగలకు లొల్లి పెట్టించేదానికే వివేక్ అంటే ఆయన హైదరాబాద్లో మాలల సింహగర్జన పెట్టిండు. అక్కడెవరో రేంజర్ల రాయేశాట, ఆయన మాట్లాడతాడు, తొడలు కొడతాడు. ఆయనకు అంత పెద్ద తొడలున్నాయా? మరి ఇంత పెద్ద తొడలు హెచ్చరిస్తున్నాం. నువ్వు నిజంగా మాలవైతే నువ్వు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఈ చెన్నూరు గడ్డ మీద, ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మీ తండ్రి గారు 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా. నువ్వు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా పనిచేస్తావు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా కొనసాగుతున్నాడు కదా. ఇప్పుడు మీ అన్నగారైన వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా కొనసాగిండు కదా.
ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు కదా, ఈ ప్రాంతంలో ఏ మాల బిడ్డకు నువ్వు ఎదగనిచ్చినావు, ఏ మాలకు ఉపకులాన్ని ఎదగనిచ్చినవో స్పష్టంగా చెప్పాలి. మాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాలల్ని డైవర్ట్ చేస్తూ రెచ్చగొడుతూ కేవలం మంత్రి పదవి కోసమే నువ్వు అనేక ఆటలు ఆడుతున్నావు. నీ ఆటలు చెల్లవు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా మాల పైన ప్రేమ ఉంటే రాజీనామా చేయి. అసెంబ్లీ సాక్షిగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అనుకూలంగా మాట్లాడుతూ మేము దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేస్తా అన్నాడు కదా. అంతేకాదు చేవెళ్ల డిక్లరేషన్ సభలో మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మీరు భ్రమలుగా ఏదైతే మీరు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు చేవెళ్ల డిక్లరేషన్ సభలో వర్గీకరణ ఆ సభలో మొట్టమొదటి అంశం వర్గీకరణకు అనుకూలంగా మేము కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మీ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు కదా. అంటే జాతీయ స్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి వరకు వర్గీకరణని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది కదా. మరి అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నావో మాలకే చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు నిజంగా మాల కోసం ఉద్యమం చేస్తే తక్షణమే నువ్వు రాజీనామా చేసి రా, తేల్చుకుందాం. అపార చాణచక్యుడు కొనిచెట్టి రోషే అని మాజీ ఎమ్మెల్సీ మాజీ డీసీపీ అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు అభిప్రాయపడ్డారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ స్వర్గీయ కొనిచెట్టి రోషయ్య 3వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సుధాకర్ బాబు మాట్లాడుతూ రోషయ్య 1933 జూలై 4న జన్మించారని అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాలతో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా 15 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సునాయాసంగా గట్టెక్కించిన మేధావి రోషయ్య అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు చమత్కారంతో సమాధానాలు చెప్పేవారని 2009లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదంలో మరణించినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారని 2019 సంవత్సరం తమిళనాడు గవర్నర్గా పనిచేశారని అనంతరం 2021 డిసెంబర్ 4న రోషయ్య మరణించారని ఆయన సేవలను కొనియాడారు. మా సాధ్వీన అనుభవంలో ఉన్న భూమిని వదులుకోవాల్సిందేనా అంటూ కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలం గుండ్లసాగరం పంచాయతీకి చెందిన మిద్దూరు గ్రామంలో కాపురం ఉంటూ అన్నమలై పద్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనాంతరం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మిద్దూరు గ్రామ పరిధిలో తమ కుటుంబం సభ్యులకు సంబంధించి సుమారు 60 సంవత్సరాలుగా 2 ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ కుటుంబానికి వేరే జీవనాధారం లేదని, కనీసం ఉండటానికి సొంత ఇల్లు సైతం లేకపోవడంతో తమ ఆధీనంలో ఉన్న భూమిలో ఆవుల షెడ్డు నిర్మించుకొని అందులోనే జీవనం సాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో తమ సాధ్వీనంలో ఉన్న భూమిలో సుమారు 50 సెంట్ల స్థలంలో గోడౌన్ నిర్మాణం ప్రభుత్వమే చేపట్టిందని, ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపిన సమయంలో సదరు భూమి డికేట్ కావడంతో అనుభవదారులైన వారికి ఎట్టి అధికారం లేదని, కావున గోడౌన్ నిర్మాణానికి కొంత స్థలం ఇస్తే మిగిలిన భూమికి ప్రభుత్వం నుండి డికేటి పట్ట ఇప్పిస్తామని అప్పటి ప్రభుత్వం అధికారులు నమ్మించినట్లు వారు తెలిపారు. కొసుగెట్టానికి ఈ రోడ్డు తను ఇంకా ఆ టెంకా చెట్లు పెట్టినామా లాస్ట్ అతను ఇంకా ఇట్లా ఇతను ఇంకా ఇట్లా వాళ్ళు అక్కడి ఇంకా ఉన్న దానికి వచ్చి వాళ్ళు కొంచెం తీసుకొనేసి వాళ్ళు షెడ్ కావాలంటే మాకేమి చెప్పుకుండానే మా అనుభవంలో కలుపుని చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టించమే
వచ్చి గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చి దాని అంతా తోసి దెబ్బేసి మా ఇది జీకేటీ కదా మీకు ఏం పట్టలేదు ఆధారం లేదు అని చెప్పి తీసుకొని వాళ్ళు మాకేం చెప్పుకుండానే వాళ్ళే అంతా కొలుసుకొని వాళ్ళే రిజిస్టర్ చేసుకొని పట్టాలు చేసుకొని ఆయనకు వచ్చి మమ్మల్ని అంత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు దాన్ని తీసుకోపోయింది. అన్నాక మీకు అవి మిగిలింది మేము ఇచ్చేస్తామండ్రి 50 సెంట్లు మేము. సార్ మాది గుడిపల్లి మండలము కానపల్లి పంచాయతీ. ఇక్కడ వచ్చి పంచాయతీ చైర్మన్ అయిండేది. దీన్ని వచ్చి మేము సాగు చేసుకుంటా ఉండేది 60 ఏళ్ళుగా. 2 ఎకరాల భూమి ఇది. 2 ఎకరాల భూమిలో మాకు తెలియకుండా 50 సెంట్లు చేసుకునేసిండారు గవర్నమెంట్ వాళ్ళు. ఏమో చెడ్డు కావాలనేసి మాకు తెలియకుండా చేసుకునేసిండారు. ఆయన కావాలని చెప్పి దౌర్జన్యంగా మేము కర్పూరం చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టింటిమి. దాని అంతా వచ్చి దెబ్బీసరి చేసుకోండి మీకు చేసిస్తాము. ఉండేదానికి మేము పట్టా తీసిస్తాము. ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఈ అన్న మీకు ఉపయోగం పడుతుంది అని వచ్చి మాకు చెప్పి మేము గలాట పడిన దానికి మీకు ఒక మనిషికి ఉద్యోగం తీసిస్తాము ఈడ ఉంటే అని చెప్పారు సార్. సరే మేము వాళ్ళు కట్టుకొని ఇక్కడ వదిలేసి పోయిసిరి. అప్పుడే మేము ఇక్కడ కొసుగడ్డి పెట్టుకొని సాగు చేస్తా ఉంటుంది. వాళ్ళు కట్టుకుంటా ఉన్నట్లే మేము చేస్తా ఉంటుంది. వాళ్ళది ఉంది అన్నప్పుడు మమ్మల్ని వీడు చేయొద్దండి అని చెప్పాలి కదా సార్. వాళ్ళ ఏమి చెప్పలేదు. సరే వాళ్ళ కాంపౌండ్ అన్నా వాళ్ళు వేసుకోవాలి కదా. వాళ్ళకి 50 సెంట్లు అంటే మాకు ఈడ్దాకా ఉంది అని చెప్పి కాంపౌండ్ వేసుకోవాలి కదా. ఏమి చెప్పలేదు. మేము చేసుకుంటే వాళ్ళు గమ్మ ఉండ్రి. మేము ఈ 50 సెంట్లు అయ్యేది దానికి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 30 సెంట్లు మాకు అయ్యే మాత్రం తీసుకొని మిగిలింది వదిలేస్తాం మీరే చేసుకుంటా అండ్రి. మేము చేసుకుంటానే ఉంటుంది. ఇప్పుడు షెడ్ మేము ఆవులకు షెడ్ కట్టుకుంటే వచ్చి 70 ఏళ్ళు అంటారు. ఇల్లు లేదు మాకు. మేము అది అప్పు సొప్పు చేసి పొదుపుల్లో దుడ్లు ఎత్తుకొని చేసుకోండి సార్. మేము ఇది చేసుకుంటే ఇప్పుడు 70 ఏళ్ళు అని వస్తా ఉన్నారు సార్. వాళ్ళు మీకేం ఆధారం ఉంది అని అడుగుతారు. మాకేం ఆధారం అందరితో తిరుగుతూ ఉన్నాము. ఎవరును అదే వస్తాం పండి అంటే ఆ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది, ఎంఆర్ఓకి అర్జీ ఇస్తుంది, సబ్ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది. అందరూ అట్లే చెప్తున్నారు సార్. ఇది సార్ చదువులేదు సార్. ఇది మాకు తెలీదు. ఇది ఎప్పుడు కట్టిండేదేమని మా మామగారు కట్టిండే సార్. అది ఎప్పుడో రామారావు గారు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు అప్పుడు కట్టిండే సార్. ఇది మాకు తెలీదు. మాకు దీనికి పట్టా లేదని కూడా మాకు తెలియదు సార్. మా మామగారు ఆధీనంలో ఉండింది. మాకు ఈ మధ్యన వాళ్ళు షెడ్డుకు వచ్చినప్పుడు ఇంకానే మాకు తెలిసింది దానికి ఉంది అనుకునే ఉంటుంది మేము. నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారికి. మాకు దీన్ని తెప్పించి మాకు యావది లేదు. మాకు ఉన్న దాంట్లో ఏమో ఆఫీస్కొని చెప్పి 50 సెంట్లు అని చెప్పి తీసుకొని 30 సెంట్లు అని చెప్పి తీసుకొని 50 సెంట్లు చేసుకొని వేసినారు. మేము సాగు చేసుకుంటా ఉండే దాంట్లో మేము షెడ్ కట్టుకుంటే ఇప్పుడు 70 ఏళ్ళ అని చెప్పేసి మమ్మల్ని గలాట్ పెట్టి ఎంఆర్ఓ వాళ్ళ ఆర్ఐ వాళ్ళంతా అధికారులంతా వచ్చి గలాట్ పెడతా ఉండరు. మాకు దీన్ని తెప్పించి ఇంకేవది లేదు. మాకు గవర్నమెంట్ ఇల్లు లేదు, ఏమీ లేదు. దీనికి తప్ప యారే భూమి లేదు మాకి. దీనికోసమే మేము 60 ఏళ్ళు ఇంకా అప్పుడు పెద్ద అయినా మీ మామగారు ఉన్నప్పటి ఇంకా మా మామగారు చేసుకో ఉండేది. అప్పుడు కందాయం పెట్టిండారు. అప్పటి ఇంకా మా ఆధీనంలో ఉండేది. మమ్మల్ని దపాయించి వాళ్ళు పెరుక్కో ఉండరు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడే పెరుక్కో ఉండేది మా దగ్గర వాళ్ళు దపాయించి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 70 ఏళ్ళు అంటా ఉండరు. మేము అప్పులు చేసి గ్రూపుల్లో డబ్బులు ఎత్తి మేము అప్పు చేసి ఆవులు తీసుకొని ఆ ఆవులకు మాకు ఇల్లు లేని దానికి మేము షెడ్ వేసుకున్నాము. దాంట్లోనే మేము కాపురం ఉన్నాం సార్ పక్కలో. మీరే మాకేమన్నా న్యాయం చేకూర్చాలి సార్. మాకు ఇంక ఎవరు దిక్కులేదు. మీరే మాకు న్యాయం చేయాలి సార్. లేదంటే మేము ఆవులు జనాలు అంతా మేము మీరే చచ్చిపోతాం సార్. ఏమన్నా మేము ఆత్మహత్య చేసుకుంటాము. మీరే మమ్మల్ని కాపాడాలా. మీకే దండం పెడతా ఉన్నాం సార్ మేము. కర్నూలులో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కర్నూలు కొత్తపేట దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కర్నూలు పట్టణ వ్యాపార సంస్థల సహకారంతో 5 సోలార్ సిస్టమ్ డిజిటల్ బ్యారికేడ్లను, 10 ఐరన్ బ్యారికేడ్లను, 50 నో పార్కింగ్ బోర్డులను, 2 ఆంఫ్లై ఫైళ్లను కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మాట్లాడుతూ కర్నూలు పట్టణ వ్యాపార సంస్థల సహకారంతో పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు 5 సోలార్ సిస్టమ్ డిజిటల్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశామని అన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచనలు ఈ సోలార్ బ్యారికేడ్లు, డిజిటల్ బోర్డుల ద్వారా తెలియజేస్తాయని అన్నారు. కర్నూలు ప్రజలను ట్రాఫిక్ నియమ నిబంధనలు
నిబంధనల పట్ల చైతన్యపరచాలనే ఉద్దేశంతోనే పలు రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ సూచనలు తెలిపే మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని అన్నారు. రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు, ఓపెన్ డ్రింకింగ్ జరిగే ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలను నివారించేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తామని అన్నారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా కార్యకలాపాలు, సమస్యలు ఉంటే వెంటనే 112 గానీ 100 గానీ పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్, కర్నూలు ట్రాఫిక్ ఎస్ఐ మన్సరుద్దీన్, కర్నూలు పట్టణ సిఐలు ప్రసాద్, అబ్దుల్ గౌస్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐలు హుస్సేన్ పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.